ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు ఎంపీ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. షబ్బీర్ అలీ వర్గం పని చేయకపోవడం వల్లే కామారెడ్డిలో ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు. 1989 నుంచి ఇప్పటి వరకు షబ్బీర్ అలీ 9 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం 2 సార్లు మాత్రమే విజయం సాధించారని గుర్తు చేశారు. కామారెడ్డి సెగ్మెంట్ లో సెకండ్ క్యాడర్ లీడర్లను ఎదగకుండా చేశారని ఆరోపించారు. షబ్బీర్ అలీ సోదరుడు నయీం నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల బదిలీలు పోస్టింగ్ పైరవీల్లో వారే చక్రం తిప్పుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. షబ్బీర్ అలీ బ్రదర్స్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి నుంచి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంత ముందు టీఆర్ఎస్ పార్టీలో ఉండి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన మీద కొన్ని ఆరోపణలతోని వారం రోజుల కిందట ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మండల ప్రెసిడెంట్లు, ఎక్స్లు, ఇంకా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాళ్ళు. దాని మీద మేము వారం రోజులు స్టడీ చేసి ఈరోజు షోకాజ్ నోటీసు చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తున్నాం. దానికి కారణాలు వారం 10 రోజుల్లో కమిటీ ముందుకొచ్చి రిటర్న్గా ఓరల్గా సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీస్ ఇవ్వటం జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలో 3 నక్కలు ఉన్నాయి. ఒకటి ముసలి నక్క, ఒకటి కుంటి నక్క, ఒకటి గుడ్డి నక్క. ముసలి నక్కకు చచ్చిపోతే హిందూ శ్మశాన వాటికి అవసరం లేదు. కాబట్టి ఈ హిందూ శ్మశాన వాటికి అభివృద్ధి అనేది దానికి అవసరం లేదు. కుంటి నక్క చచ్చినా వాళ్ళ ఇంట్లో చచ్చినా కామారెడ్డి పట్టణంలో బొందబెట్టేది లేదు. కుల్లా కాబట్టి కామారెడ్డిలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికి అభివృద్ధి దానికి అవసరం లేదు. ఇక మిగిలింది గుడ్డి నక్క. ఇక గుడ్డి నక్క చచ్చిపోతే ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలంలో పొందబెడతారు. కాబట్టి దానికి కూడా కామారెడ్డిలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికి అభివృద్ధి అవసరం లేదు. మరి ఎవరికి అవసరం? కామారెడ్డి పట్టణ ప్రజలకు అవసరం, బరాబర్ అవసరం. మరి దీనికి ఎందుకు జాప్యం చేస్తున్నాం అని కామారెడ్డి ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది.